అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ కి 18వ తేదీన మంచి గిఫ్ట్ ఇస్తున్నామన్నారు రా ఎన్టీఆర్ సంస్థ అధ్యక్షుడు సాయి రూప్. 18న ప్రెస్ మీట్ పెడుతున్నామని ఎవరు అడ్డుకున్నా ఆపమన్నా ఆగేది లేదన్నారు. రాజకీయాలకు సంబంధం లేదని ఇదొక ఎన్జీఓ సంస్థ మాత్రమేనన్నారు. ఆయన కోసం సేవ మాత్రమే చేస్తున్నామని, భవిష్యత్తులో ఎటువైపు నడిస్తే అటువైపే నడుస్తామంటున్న రా ఎన్టీఆర్ సంస్థ అధ్యక్షుడు సాయి రూప్ తో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే పేరు వినపడుతుంది, రా ఎన్టీఆర్ సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి ఒక్క ప్రకటన మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పొలిటికల్ హీట్ని రగిలించింది. అసలు ఏం జరుగుతుందనేటువంటి చర్చ అందరిలోనూ కూడా మొదలైంది. మనతో మాట్లాడడానికి ఆ సంస్థ నిర్వాహకులైనటువంటి యజమానులైనటువంటి ఫౌండర్గా ఉన్నటువంటి సాయి రాజేష్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరితో మాట్లాడుతున్నాం. ఏంటి అసలు మొత్తానికి 18వ తారీఖున ప్రెస్ మీట్ ఉంటుందా ఉండదా? మీ ప్రెస్ మీట్ జరగకూడదంటూ కూడా మీ ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనరే డైరెక్ట్గా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. సార్ అది చిన్న కరెక్షన్ సార్, ఎస్పీ గారు కాదు, ఏఎస్పీ గారు. సో ఫిర్యాదు చేసిన మాట అది మేము సోషల్ మీడియాలో మాకు ఎవరో పెట్టారు, చూసాము. సార్ ఏదైనా కూడా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తుంటే పోలీస్ శాఖ వచ్చి దాని యొక్క నిర్వహణని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ఏది జరిగినా కానీ పబ్లిక్ ఇబ్బంది రాకూడదు. బట్ ఇక్కడ ఎక్కడ అది లేదు. మాకు ఎటువంటి కాల్స్ ఇప్పటిదాకా పోలీస్ శాఖ నుంచి రాలేదు. అండ్ హోటల్ నుంచి కూడా మాకు ఇప్పటిదాకా ఎటువంటి రిజెక్షన్స్ కానీ అవి కానీ రాలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా వచ్చిన పక్షాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. లాస్ట్ మూమెంట్లో ఏమన్నా జరిగినా మాత్రం ప్రెస్ మీట్ అయితే తిరుపతిలోనే పెడతాం. అది ప్రెస్ క్లబ్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ సెంటిమెంటల్గా వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో పెట్టుకోవాలనేది మా ఐడియా సార్. అంటే ఏం చెప్పబోతున్నారు ప్రెస్ మీట్లో? అంటే ఎలాంటి కాన్సెప్ట్ ఉంది? ఊరువాడ పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటున్నారు కదా, ఏంటి ఆ మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా సార్? ఆ రోజు ముఖ్యంగా కోర్ ఐడియా ఆఫ్ ఊరువాడ చెప్తాం. ఊరువాడలో ఎన్ని వర్గాల్ని కలుపుకుంటూ చేసే ప్రోగ్రామ్ ఊరువాడ అనేది. రెండోది థీమ్ పోస్టర్ లాంచ్ చేస్తాం అఫీషియల్గా. ఎట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టు ఆ సో కాల్డ్ 100 కోట్ల కాంట్రవర్సీ ఇవన్నీ కూడా మేము ఆ రోజు క్లియర్ చేసేస్తాం. అన్నిటికీ ఎండ్ కార్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం Q&A కూడా ఉంటుంది సార్ మీడియాతో. మీరు అడగాల్సిన ఏదైనా మీకు యూ కెన్ షూట్ క్వశ్చన్స్. అంటే మేము అడక్క ముందుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీ మీద విమర్శలు కూడా వస్తుంది. మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీ వెనకాల వైసీపీ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈవెన్ మీ మీద కంప్లైంట్ చేసినటువంటి ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు కూడా అదే మాట చెప్పినటువంటి మాట. సార్ అవన్నీ జస్ట్ కథనాలు, వాస్తవాలు కాదు. మేము వాస్తవాలను మాత్రం నమ్మమని చెప్తాం. మీడియా కథనాలు రాసిద్దని నేను చెప్పను. మీడియాకి చెప్పే వాళ్ళు ఇక్కడ కథనాలు చెప్తున్నారని చెప్తాను. ఆయన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఆయన దగ్గర ఏమీ లేవు. నిన్న ఏఎస్పీ గారికి కూడా ఏదో రిపోర్ట్ ఇచ్చారంటే అందులో ఏమున్నాయి? మేము ఏదైతే సోషల్ మీడియాలో వదిలాం అయ్యే పోస్టర్లు ఉన్నాయి. అక్కడక్కడ ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి. మేము మొన్నే చెప్పాము ఛానల్లో కూడా, మేము తప్పు చేస్తే తల తీసి పెట్టి మేము వెళ్ళిపోతాం. అంటే మీరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక పొలిటికల్ ఎంట్రీ అనేది జరగబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇంటర్లింక్గా ఏమీ లేకపోయినా కూడా 100 కోట్ల రూపాయలు ఒక ఎన్జిఓ లాంటి సంస్థ ఖర్చు పెట్టగలదా? దీని వెనకాల ఏదో వ్యూహం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సో వాటన్నిటికీ మీరు రిప్లై ఇచ్చారు. ఏకంగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా రిప్లై వచ్చింది. అయినప్పటికీ అదైతే జరుగుతూనే ఉంది. ఏంటి ఎండ్ కార్డ్ చెప్పబోతున్నారు 18th? సార్ ఎండ్ కార్డ్ అంటే స్పెక్యులేషన్స్కి అయితే ఎండ్ కార్డు ఉంటుంది. ఈ 100 కోట్లు మీరు ఏదైతే రాస్తున్న నెరేటివ్స్ కూడా అన్నిటికీ ఎండ్ కార్డు ఉంటుంది. ఆ రోజు అసలు ఏం చేయబోతున్నాం చెప్పేస్తున్నాం. ఇకపోతే ఇంకేదన్నారు సార్ మీరేంటి? ఇకపోతే ఈ హీరో గారి టీం నుంచి వచ్చిన లెటర్ కూడా మేము ఏంటో వ్యాలిడ్గా చెప్పాము ఆల్రెడీ. మేము తప్పు చేయనంత వరకు అది హీరో గారు చెప్పినా కానీ మేము దానికి సంజాయిషి చెప్పుకుంటాం. తప్పు లేదు, అక్కడ ఉన్నది చెప్పుకుంటాం. వాస్తవాలు చెప్పుకుంటాం. తప్పు చేస్తే మాత్రం ఇక్కడికిక్కడే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. దయచేసి కథనాలు అల్లకండి. మీ అభిమాన నటుడికి ఏం చెప్తారు? అంటే రకరకాల ఊహాగానాల నడుమ కొన్ని రకాల విషయాలు ఎన్టీఆర్ గారికి కూడా తెలుసుంటాయి. సో ఫైనల్గా యాజ్ ఏ ఫౌండర్గా మీరేం చెప్పబోతారు? ఎన్టీవీ సాక్షిగా ఏం చెప్తారు? సార్ ఒకటే చెప్పగలను, ఆయన పుట్టినరోజు ఏం కాదు ఎల్లుండి, కానీ ఆయనకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం. ఎలాంటి గిఫ్ట్ అంటే అభిమానులకి ఒక మంచి మాట చెప్తే ఇంత దూరం వెళ్ళి చేస్తారా అనే గిఫ్ట్ మాత్రం మేము ఇవ్వగలం సార్. ఆయన గిఫ్ట్ ఇవ్వడం వరకే మా బాధ్యత, ఆయనకు ఆఫర్ ఇవ్వడం అలాంటివి కాదు ఇవి. అంటే ఎన్జిఓగానే ఈ రా ఎన్టీఆర్ సంస్థ మిగిలిపోతుందా? భవిష్యత్తులో ఏదైనా పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉందా? సార్ నో, చీ సార్, దయచేసి నేను ఇంకో మాట చెప్తాను సార్. ఇవాళ ఇక్కడ ఏదో మా ఫేసులు కనపడుతున్నాయి అవి ఇవి అయినా రాయకండి. ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా మొహం కావాలి, ప్రేమకైనా పక్కైనా ఓ మొహం కావాలి. అందుకే మా మొహం వేసుకున్నాం. మీకు నిజంగా ఇక్కడ మా పర్సనల్ వెండెట్టా ఉందని మీకు అనిపిస్తుంటే మేము మా మొహాలకి మాస్క్లు వేసుకొని రమ్మంటే వస్తాం. ఒక వాయిస్ ఉండాలి కాబట్టి మేము కనపడుతున్నాం సార్. ప్లీజ్ మాకు ఇవన్నీ వద్దు సార్, మాకు రాజకీయాలు వద్దు ప్లీజ్. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి నుండి.